పంజాబ్ కింగ్స్ సౌండ్స్ లైక్ థండర్, స్ట్రైక్స్ లైక్ లైట్నింగ్. ఖచ్చితంగా ఈసారి గట్టిగానే కొడుతుంది అనిపిస్తుంది పంజాబ్ కింగ్స్. ఎందుకంటే కోచ్ మారిపోయాడు, కెప్టెన్ మారిపోయాడు, అంటే ప్లేయర్స్ కూడా మంచి మంచి ప్లేయర్స్ని కొనుక్కున్నారు, డిఫరెంట్ ఆప్షన్ స్ట్రాటజీని ఉపయోగించారు, అంటే రికీ పాంటింగ్ రావడం వల్ల. సో ఎందుకో కొత్తగా అయితే కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్. ఎప్పుడు ప్రతిసారి వాళ్ళ టీం మారుతుంది కానీ ఈసారి కనిపించినంత కొత్తగా ఎవరికే కనిపించట్లేదేమో. సో పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా అటెండెన్స్ వేసుకోండి, కామెంట్ సెక్షన్లో మీ టీం గురించి ఏదో ఒక కామెంట్ చేసి తీరండి. వచ్చారు కాబట్టి ఊరికే ఉండకూడదు అనమాట. సో పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తారు అని కొంచెం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. అలాగే వీళ్ళ ప్లేయింగ్ 11లో వీక్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, వీక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఫస్ట్ అయితే ప్రప్ సిమ్రాన్ సింగ్ని వీళ్ళు రిటైన్ చేసుకున్నారు, అతనితోనే ఓపెనింగ్ చేయిస్తారు. అయితే నాకున్న డౌట్ ఏంటి అంటే ప్రప్ సిమ్రాన్ సింగ్ వికెట్ కీపింగ్ చేస్తాడా చేయడా, అంటే జాష్ ఇంగ్లీష్తో వికెట్ కీపింగ్ చేయించి ఓపెనింగ్ చేయిస్తారా? నన్ను అడిగితే అది చేయించడం బెటర్ అనిపిస్తుంది నాకు. అది కూడా ఎప్పుడు జాష్ ఇంగ్లీష్ మంచి ఫామ్లో ఉండి బాగా ఆడే స్టేజ్లో ఉంటే, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది నెట్ ప్రాక్టీస్ సెషన్స్లో అతను ఎలాంటి స్టేజ్లో ఉన్నాడు, ఎలాంటి కండిషన్లో ఉన్నాడని చెప్పి. సో అందుకే నేను అతన్ని ఓపెనింగ్ చేయిస్తే బెటర్ అని చెప్తున్నాను. దానికి కారణం కూడా ఉంది. మార్కస్ స్టోనిస్తో ఓపెనింగ్ చేయించాలనుకుంటున్నారు పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అని చెప్పి చాలా న్యూస్లు వస్తున్నాయి, అంటే ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11లో. బట్ కొద్దిసేపు హోల్డ్లో పెడదాము, అది ఎందుకు అన్నది కూడా నేను ఈ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఓపెనర్స్ ఇద్దరు ప్రప్ సిమ్రాన్ సింగ్ అండ్ జాష్ ఇంగ్లీష్ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అనమాట, ఖచ్చితంగా 1 డౌన్లో వస్తాడు. ఇక ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్, సో చాలా కాలం తర్వాత పంజాబ్ కింగ్స్ టీంలోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడు. సో స్టార్టింగ్ గ్లెన్ మ్యాక్స్వెల్ పంజాబ్ కింగ్స్ పైన పంజాబ్ కింగ్స్తో ఆడుతూ పిచ్చ కొట్టాడు కొన్ని సందర్భాల్లో. చెన్నై సూపర్ కింగ్స్ అగైనెస్ట్ అయితే పంజాబ్ కింగ్స్తో ఆడుతున్నప్పుడు, అంటే ఆ టీంతో ఆడుతున్నప్పుడు భలే రికార్డు ఉండేది గ్లెన్ మ్యాక్స్వెల్కి. సో అలాంటి స్టేజ్లో ఉండి ఆడితే ఇక పంజాబ్ కింగ్స్కి భయమే లేదనమాట. ఇక తర్వాత నేహల్ వదేరా ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి ఈ టాలెంటెడ్ ప్లేయర్ స్కిల్స్ని పంజాబ్ కింగ్స్. అతనికి కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నప్పుడు అక్కడ అతనికి ఛాన్సెస్ వచ్చేటివి కావన్నమాట. దానికి కారణం కూడా వాళ్ళ తప్ప కాదు అది, ఎందుకంటే వాళ్ళ దగ్గర అలాంటి ప్లేయర్స్ ఉండేవాళ్ళు. సో అందుకే మనకు ఛాన్సెస్ తక్కువ వచ్చేటివి, బట్ ఇచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకునేవాడు. ఇక నెక్స్ట్ శశాంక్ సింగ్ రిటైన్ చేసుకున్నారు. సో లాస్ట్ ఇయర్ లాగా పర్ఫార్మ్ చేస్తే చాలా బెటర్, ఆ ప్లేస్లో తను వస్తాడు, మ్యాచెస్ని ఫినిష్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సో మార్కో జెన్సన్, ఖచ్చితంగా మార్కో జెన్సన్ ప్రతి మ్యాచ్లో కూడా యూజ్ చేసుకోవాలి. 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడని చెప్పి పక్కకు తీసేయకూడదు, ఎందుకంటే తన హైట్కి తన పేస్కి తను చాలా మ్యాజిక్స్ క్రియేట్ చేయగలడు అనమాట. 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయినా కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు, వికెట్ టేకింగ్ బౌలర్ అండ్ బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక నెక్స్ట్ హర్ప్రీత్ బ్రార్ అనమాట యాజ్ ఏ వన్ ఆఫ్ ద స్పిన్నర్గా. ఇక నెక్స్ట్ హర్షదీప్ సింగ్, సో వాళ్ళ మెయిన్ బౌలర్. ఇక తర్వాత యుజ్వేంద్ర చాహల్, సో వికెట్ టేకింగ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు వీళ్ళ టీంలో. ఇక యష్ ఠాకూర్, సో యష్ ఠాకూర్ అనే కాదు, వీళ్ళ దగ్గర చాలా మంది డొమెస్టిక్ బౌలర్స్ ఉన్నారు, ఎవరినైనా సరే యూస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్గా మార్కస్ స్టోనిస్ని యూస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అది కూడా ఎప్పుడు చెప్పాను కదా, జాష్ ఇంగ్లీష్ ఒకవేళ ఫామ్లో ఉండి ఓపెనింగ్ చేస్తాడన్న కాన్ఫిడెంట్గా ఉంటే, లేదంటే మార్కస్ స్టోనిస్తో ఓపెనింగ్ చేయించాలి. సో ఎందుకు మార్కస్ స్టోనిస్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటే బాగుంటుంది అంటున్నాను అంటే, చూడండి తను పిన్స్ హిట్టర్ లాంటి వాడు, ఫ్రమ్ బాల్ 1 హిట్టింగ్ చేయగలడు అనమాట. సో అవసరమైతే ఎప్పుడన్నా మ్యాచ్ మధ్యలో లాస్ట్లో స్కోర్ పెంచాలన్నప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా పంపించవచ్చు, లేదా అవసరమైతే ఎప్పుడైనా బౌలింగ్ అవసరం ఉంటే ఆల్రౌండింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి, బౌలింగ్ చేయగలడు. సో అవసరమైతే మ్యాచెస్ ఫినిష్ చేయగలడు. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మార్కస్ స్టోనిస్ని అలా యూస్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అంటే ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది ఎప్పుడు మనం ఫిక్స్ చేసుకొని వెళ్ళాం కదా. సో ఒక మ్యాచ్ మార్కస్ స్టోనిస్ రావచ్చు, ఇంకొక మ్యాచ్ మార్కో జెన్సన్ కూడా రావచ్చు, ఇంకొక మ్యాచ్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా రావచ్చు. సో ఇది అయితే వీళ్ళ ప్లేయింగ్ 11లో వీక్ లింక్ ఎక్కడ కనిపిస్తుంది? సో నాకైతే పెద్దగా వీక్ లింక్స్ అనేవి ఓపెనింగ్లోనే కనిపిస్తున్నాయి అనమాట. ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్రప్ సిమ్రాన్ సింగ్, సో ప్రతి మ్యాచ్ కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాడు లేదు నాకు తెలియదు. సో అలాగే ఒకవేళ మార్కస్ స్టోనిస్ కాకుండా జాష్ ఇంగ్లీష్తో ఓపెనింగ్ చేయించిన అంటే ఓపెనింగ్ డిపార్ట్మెంట్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఆ ఇద్దరు గెటాన్ ఆడారంటే తర్వాత వచ్చే ప్లేయర్స్ అందరూ కూడా మంచిగానే కనిపిస్తుంది. అండ్ బ్యాటింగ్ డెప్త్, సో చెప్పే కదా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది కాబట్టి మనకు డెప్త్ గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. మార్కో జెన్సన్ కూడా హీ కెన్ బ్యాట్, అంటే ఒక 2-3 ఓవర్స్ భారీ హిట్టింగ్ చేయమని కూడా ట్రై చేయగలడు, ఆడగలడు. మరి అంత డమ్ము ప్లేయర్ ఏం కాదనమాట, ఓన్లీ బౌలింగ్ వేసుకుంటూ వెళ్ళేవాడు కాదు. సో బ్యాటింగ్ డెప్త్ కూడా బాగానే కనిపిస్తుంది. వీక్ లింక్ అనేది ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో కనిపిస్తుంది తప్పితే నాకు మిగతా ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడుకుంటే అది అతి పెద్ద వీక్ లింక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఉంటుంది అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఈ సాలా కప్ నమ్మిదే ఈ సంవత్సరమైనా జరుగుతుందా జరగదా, వాళ్ళు ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తారు? ఫస్ట్ క్వశ్చన్ అందరికీ, వాళ్ళ కెప్టెన్ ఎవరు? సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆర్సీబీ మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీని చాలా రిక్వెస్ట్ చేస్తుందట కెప్టెన్సీ చెయ్యమని. అండ్ ఆక్షన్ అయిపోయాక ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్ రాలేదు. అండ్ వాళ్ళు కేఎల్ రాహుల్ కోసం వెళ్ళాలనుకున్నారో తెలియదు కానీ పెద్దగా బిడ్డింగ్ అయితే చేయలేదు. 10 crores దగ్గర ఆపేశారు అనమాట. సో ముందుగానే ఫిక్స్ అయిపోయారు వాళ్ళు కెప్టెన్సీ విరాట్ కోహ్లీకి ఇవ్వాలని చెప్పి. సో అందుకే అతని పైన ప్రెజర్ చేస్తున్నారని అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ కూడా ఇంకా 50-50 అన్నట్టుగానే ఉన్నాడు, నేను చేయనని కూడా చెప్పలేదు. ఒకవేళ విరాట్ కోహ్లీ చేయకుంటే ఎవరు చేస్తారు? నెక్స్ట్ ఆప్షన్ మీకు మైండ్లో ఎవరిది వస్తుంది? నాకు తెలిసి భువనేశ్వర్ కుమార్ మీదకే వెళ్తుంది మీ ఆలోచన. నేను కూడా అలానే అనుకుంటున్నాను, భువనేశ్వర్ కుమార్కి ఇస్తారేమో అనిపిస్తోంది. లేదు అంటే ఇండియన్స్కే ఇస్తారు, ఓవర్సీస్ వాళ్ళకి ఇవ్వరు. ఇక లేదు అనుకుంటే కృణాల్ పాండ్యా, అంతే తప్ప రజత్ పాటిదార్ వరకు వెళ్ళదు. చాలా మంది రజత్ పాటిదార్ అనుకుంటున్నారు కానీ అది జరగడం కొంచెం కష్టమే నాకు తెలిసి. తన పైన ప్రెజర్ ఫీల్ అవుతాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎంత కూల్గా ఉంటే అంత మంచిది టీంకి. సో అతను కన్సిస్టెంట్గా రన్స్ చేయాలంటే అలాంటి బాధ్యతలు తనకు పెట్టకపోవడమే కరెక్ట్ అనమాట. సో విరాట్ కోహ్లీ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ భువనేశ్వర్ కుమార్, థర్డ్ ఆప్షన్ కృణాల్ పాండ్యా అని నేను అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ నేనైతే విరాట్ కోహ్లీతోనే వెళ్తున్నాను. సో వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ ఒకసారి చూద్దాము. కింగ్ ఎంటర్ అవుతాడు యాజ్ ఎ ఓపెనర్గా. ఫిల్ సాల్ట్ లాస్ట్ ఇయర్ లాగా ఫామ్లో ఉంటే ఇక విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీ, ఫిల్ సాల్ట్ డిస్ట్రక్షన్ మామూలుగా ఉండదు. ఇక నెక్స్ట్ రజత్ పాటిదార్ 1 డౌన్లో రిటైన్ చేసుకున్నారు. ఇక తర్వాత లియామ్ లివింగ్స్టన్, గ్లెన్ మ్యాక్స్వెల్ రోల్ని తిను కంప్లీట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత కృణాల్ పాండ్యా వస్తాడు. ఇక ఆ నెక్స్ట్ జితేష్ శర్మ. సో 11 crores పెట్టి తీసుకున్నారు. అండ్ అలాగే వికెట్ కీపింగ్ అయితే చేయడు, ఫిల్ సాల్ట్ టీంలో ఉన్నట్టే తనే చేస్తాడు. సో బట్ యూస్ చేసుకుంటారు అనమాట జితేష్ శర్మ సేవల్ని, టీంలో ఉండాలి. ఇక తర్వాత మనోజ్ భాండగే. ఇప్పుడు మీకు గుర్తొస్తుంది టిమ్ డేవిడ్. వెయిట్ చేయండి, టిమ్ డేవిడ్ ఎక్కడ వస్తాడో చెప్తాను. ఇక నెక్స్ట్ సుయాష్ శర్మ యాజ్ ఎ స్పిన్నర్గా. ఇక ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్. ఇక ఆ తర్వాత జాస్ హ్యాజల్వుడ్. ఇక ఆ తర్వాత యష్ దయాల్. ఈ విధంగా ప్లేయింగ్ 11. ఇంపాక్ట్ ప్లేయర్గా టిమ్ డేవిడ్ని యూస్ చేయడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకు అంటే సో తెలుసు కదా, మ్యాచెస్ని బాగా అద్భుతంగా ఫినిష్ చేస్తూ ఉంటాడు అనమాట. లేకుంటే మనోజ్ పాండే ఎవరో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ని మీరు ఎక్కువ ఆలోచించకండి, ఎందుకంటే ప్రతి మ్యాచ్లో సేమ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఉండడు. అలా కొన్ని టీమ్స్ మాత్రమే అలాంటి స్ట్రాటజీని, సేమ్ ఇంపాక్ట్ ప్లేయర్ స్ట్రాటజీని ఉపయోగిస్తాయి. సో ఆర్సీబీ అలాంటి టీం అయితే కాదనమాట. సో ఈ విధంగా ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. మరి వీళ్ళ ప్లేయింగ్ 11లో వీక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఖచ్చితంగా జితేష్ శర్మ, మనోజ్ భాండే దగ్గరే కనిపిస్తున్నాయి నాకు, ఫినిషింగ్ దగ్గరే. ఎందుకంటే జితేష్ శర్మ ఇంతవరకు ఎప్పుడు కూడా మనం లాంగ్ ఇన్నింగ్స్ ఆడింది చూడలేదు. అంటే 60, 70, 50 అంటే మీరు అంటారే మొత్తం లాస్ట్లో వస్తాడు కాబట్టి అట్లే ఆడతాడని చెప్పి. బట్ కొన్నిసార్లు తొందరగా వచ్చిన సందర్భాల్లో కూడా తను త్వరగా అవుట్ అయినవి చూసాం, కానీ తొందరగా వచ్చి ఇన్నింగ్స్లో యాంకర్ చేస్తూ ఇలాంటివి ఆడిన ఇన్నింగ్స్ చాలా తక్కువ అనమాట. సో తనకు మంచి ఛాన్స్ వచ్చింది ఆర్సీబీలో, యూజ్ చేసుకోవాలి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి, ఎక్కువసేపు క్రీజ్లో ఉండాలి. అతన్ని మెయిన్గా తీసుకునేదే చిన్నస్వామి స్టేడియంలో భారీ హిట్టింగ్ చేస్తాడని చెప్పి. ఇదనమాట పరిస్థితి. సో ఇంతకు మించి ఇంకా వీక్ హోల్స్ పెద్దగా నాకేం కనిపించట్లేదు అనమాట. సో టీం సెట్ అయిపోయింది. సో ఆర్సీబీ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆప్షన్ చేసేటప్పుడు అందరూ ఫీల్ అయిపోయారు కానీ పెద్ద పెద్ద పేర్లు కనిపించట్లేదు అని చెప్పి. సో వాళ్ళు అండర్ రేటెడ్ ప్లేయర్స్తో మంచి ప్లేయింగ్ ఎలెవెన్ని సెట్ చేశారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ సంవత్సరం 2025 ఐపీఎల్లో ఆర్సీబీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.